అందరికీ నమస్కారము. తొలిచూపులోనే 18వ భాగము. అర్జున్ మాత్రం 7 రకాల వంటలు చేసి అన్నీ సర్దేసి వచ్చేసరికి టైం 12 అవుతుంది. పైకి వచ్చిన ఇద్దరిని చూసి ఎక్కడికి వెళ్లారు ఇంతసేపు? ఇలా అలసిపోయారు ఏంటి అని అడుగుతుంది సంధ్య. సంధ్యని చూసి తను వేసుకునే డ్రెస్‌ని చూసి నిన్న నేను ఇచ్చిందే కదా అని అనుకుంటూ అర్జున్ నవ్వుకుంటున్నాడు. ఇంతలో అర్జున్ ఫోన్ మోగితే లిఫ్ట్ చేసి మాట్లాడి రాజుని త్వరగా తయారవ్వమని చెప్పి తాను కూడా తయారవ్వడానికి వెళ్తూ సంధ్య చెవిలో చాలా చాలా అందంగా ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోతాడు. సంధ్య అర్జున్ చెప్పింది విని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అర్జున్ రాజు రెడీ అయ్యి బయటకు వచ్చి సంధ్యతో 1 గంటలో వచ్చేస్తాము, నువ్వు బయటకు రాకు, రూమ్ లోనే ఉండు, నీకో సర్ప్రైజ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. సంధ్యకి ఏమీ అర్థమవటం లేదు. అర్జున్ చెప్పిందే గుర్తుకు చేసుకుంటూ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తన ఫోన్ మోగితే లిఫ్ట్ చేసి హలో అంటుంది. అటు పక్క నుంచి నిషా మాట్లాడుతూ హ్యాపీ బర్త్డే టు సండే అని అంటుంది. సంధ్య థ్యాంక్ యూ చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎన్నిసార్లు కాల్ చేస్తేనే అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతుంది నిషా. ఫోన్‌లో ఉన్న మిస్డ్ కాల్స్ చూసుకొని అయ్యో! అనుకుంటూ చూసుకోలేదు. రాత్రి అర్జున్ సర్ప్రైజ్ చేశాడు. ఆ సంతోషంలో ఎక్కువసేపు పడుకున్నా అని చెప్తుంది. సరే అందరం బయలుదేరి వస్తున్నాము. ముందు మీ ఇంటి అడ్రస్ చెప్పు అని అడుగుతుంది. అప్పుడు గుర్తుకు వస్తుంది సంధ్యకు. తను అందరినీ పిలవమన్నాడు కదా! వాళ్ళకి మా ఊరి వంటలు రుచి చూపించాలి. ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉంటుంది. అర్జున్ లేడు. రాజు అన్న కూడా లేడు. ఎలా? వీళ్ళు వస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది నిషా. గట్టిగా ఉన్నావా అని అడిగేసరికి స్పృహలోకి వచ్చి ఉన్నా అని నీకు అడ్రస్ దేనికి లొకేషన్ షేర్ చేస్తా అని పెట్టేస్తుంది. తను కంగారుగా ఏం చేయాలి, టైం తక్కువ ఉంది, పోనీ నేనే వెళ్ళి తెద్దాం అనుకుంటే అర్జున్ బయటికి రావద్దు అని అన్నాడు. పోనీ తెచ్చినా ఏదో ఒకటి చేయగలను కానీ అన్ని వెరైటీస్ చేయలేను అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ రాజు ఇద్దరు 2 కార్లు వేసుకొని ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు. అక్కడ దిగిన అమ్మ కౌసల్య గారు, నాన్న ప్రభాకర్ గారు, చెల్లి చిన్ని, పెద్దమ్మ భారతి గారు వస్తూ ఉంటారు. వారి వెనుక సంధ్య అమ్మగారు, అలాగే తన చెల్లి వస్తూ కనిపిస్తున్నారు. అందరినీ పలకరించి సంధ్య వాళ్ళ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటానికి వంగిన అర్జున్‌ని చూసి బాబు నువ్వు నా దగ్గర అని అంటూ ఉండగా కౌసల్య గారు అందుకొని మంచి మనసు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు, ఆశీర్వదించండి అని చెప్తారు. వాళ్ళందరూ మంచితనానికి ఆవిడ ఆనందించి అర్జున్‌ని ఆశీర్వదిస్తారు. అందరూ కలిసి కారులో బయలుదేరతారు. ఇంటికి వచ్చేసరికి అందరినీ బయటే ఉండమని చెప్పి లోపలికి వస్తాడు అర్జున్. సంధ్య అర్జున్‌ని చూసి ఎక్కడికి వెళ్లారు? ఇందాకటి నుంచి వేచి చూస్తున్నా మీకోసం. నువ్వు లేవు, అన్నయ్య లేడు. అసలు ఇంతసేపు ఏం చేస్తున్నారు ఇంటికి రాకుండా? సంధ్య తనని అలా దబాయిస్తూ మాట్లాడుతూ ఉంటే అర్జున్‌కి బాగా నచ్చి సంధ్యని చూసి నవ్వుతూ ఉంటాడు. సంధ్య అర్జున్ వైపు చూపు గమనిచ్చి కొంచెం తగ్గి మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు. మరి వాళ్ళకి భోజనం తయారు చేయాలి. అది కూడా మన ఆంధ్ర టైపు. కనీసం ఒక 2 వెరైటీస్ అయినా చేయాలి. ఇప్పుడింత సమయం లేదు కాబట్టి వాళ్ళని రాత్రికి రమ్మని చెప్పనా? అని అడుగుతుంది. అర్జున్ ఏమీ అవసరం లేదు. వాళ్ళు బయలుదేరారు కదా! రానివ్వు అని చెప్పి నువ్వు నాతో రా కిందకి అని తనని తీసుకొని కిందకి వస్తాడు. అక్కడ ఒక స్టేజ్ లాంటిది ఉంటుంది. అది చూసి ఆశ్చర్యంగా అర్జున్ వంక చూస్తూ ఉంటుంది. సంధ్య తన వంక చూస్తున్న సంధ్య వెనక్కి వెళ్లి స్కార్ఫ్‌తో తన కళ్ళు మూసేశాడు. ఏంటిది? అర్జున్ ఎందుకు కళ్ళకు గంతలు కడుతున్నావు అని సంధ్య అడుగుతూ ఉన్నా ఏమీ మాట్లాడకుండా తనని చిన్నగా నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు. తనని స్టేజ్ మీదకి తీసుకువచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తనని అలాగే ఉండమని చెప్పి అందరికీ సైగ చేస్తాడు. ఆ అపార్ట్మెంట్‌లో ఉండే అందరికీ సంధ్య తెలియడంతో అందరూ కూడా వస్తారు. అలాగే ట్యూషన్‌కి వచ్చే పిల్లలు కూడా అందరూ అక్కడే స్టేజ్ కింద ఉండి చూస్తున్నారు. సంధ్య అమ్మగారు, చెల్లి ఇద్దరు ఎదురుగా నిలబడి ఉంటారు. అర్జున్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, చెల్లి, అర్జున్ వీళ్ళు ఎడమ చేతి వైపు నుంచుంటారు. రాజు ఇంకా సంధ్య స్నేహితులు అందరూ కుడివైపు నుంచొని ఉంటారు. సంధ్య ఎంతసేపు అర్జున్ ఇలా ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తున్నావు? కేక్ రాత్రే కట్ చేశాం కదా అనుకుంటూ మా నాన్న తను మాట్లాడుకుంటూనే ఉంటుంది. అందరూ సంధ్యని చూసి నవ్వుకుంటున్నారు. అర్జున్ సంధ్య దగ్గరికి వచ్చి తన కళ్ళకు ఉన్న స్కార్ఫ్ తీయటానికి చెయ్యి పెట్టి రాజు వంక చూస్తాడు. పైన ఉన్న ఫ్లవర్ క్రాకర్స్‌ని పేలుస్తాడు అని. కానీ రాజు ఐబోర్డ్ నుంచి చిన్నిని చూస్తూనే ఉన్నాడు. అర్జున్ అది గమనించి రాజు అని కొంచెం గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపుకి స్పృహలోకి వచ్చి అర్జున్ పక్కన నుంచొని హిహి అని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ముందు ఈ పని అయిపోయాక నీ పని చేద్దువు అని చెవిలో నెమ్మదిగా చెప్పి సంధ్య స్కార్ఫ్‌ని లాగేస్తాడు. వెంటనే రాజు క్రాకర్స్ పేల్చటంతో ఆ కాగితాలు తన మీద పడుతూ ఉంటే చిన్నగా కళ్ళు తెరిచి సంధ్య ఎదురుగా ఉన్న అమ్మని, చెల్లిని చూసి మొదట షాక్ అయినా వెంటనే లేచి పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో సంధ్య,
అని ఆమె ఓదారుస్తూ ఉంటే అర్జున్ వచ్చి పుట్టిన పిల్లలు ఏడవరు, ఏడిపిస్తారు అని అంటాడు. అర్జున్ వంక అలాగే చూస్తూ తన చెల్లి వైపుకి తిరిగి తనని కూడా గట్టిగా హత్తుకుంటుంది. చుట్టూ ఉన్న అందరూ వాళ్ళని అలా చూస్తూ ఉంటే అర్జున్ అందరికీ కలిపి సైగ చేస్తారు. అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే సంధ్య అని అరుస్తూ చెప్తారు. అప్పుడు చుట్టూ ఉన్న అందరినీ చూసి ఆనందంతో అర్జున్ వంక చూస్తుంది. అర్జున్ సంధ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు సంతోషమే కదా అని అడుగుతాడు. చాలా చాలా సంతోషంగా ఉంది అని తన కళ్ళ నీళ్లతో చెప్తుంది సంధ్య. అరే మళ్ళీ ఏడుపు, ముందు ఆ కుళాయి కట్టేసిరా, చాలా పనులు ఉన్నాయి అని చెప్తాడు. ఏమున్నాయి అన్నట్టు చూసిన సంధ్య వంక చూస్తూ వచ్చారు, భోజనాలు పెట్టవా మరి అని అడుగుతాడు చిన్నగా. సంధ్య అయ్యో అని తల మీద చెయ్యి వేసుకొని ఇప్పుడు ఎలా అని అనుకుంటూ కంగారుగా ఉంటుంది సంధ్య. సంధ్యకంద్ గమనించి "నువ్వేం కంగారు పడకు, అన్నీ రెడీగా ఉన్నాయి" అని అంటాడు. "ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు? ఉదయమే చెప్పి ఉంటే మనమే చేసి ఉండేవాళ్ళం కదా! మా ఫ్రెండ్స్ అడిగితే ఏం చెప్పాలి" అని అడుగుతుంది. "ఏంటమ్మా బయట నుంచి తెచ్చాను" అని తల మీద మొటికాయ వేసి, "ఉదయం నుంచి మేము కూర్చొని వంట చేస్తే బయట నుంచి తెచ్చామంటావా" అని అంటాడు. అర్జున్ చెప్పింది విని ఆశ్చర్యంగా అతని వంక చూసి "అన్నీ నువ్వు తయారు చేశావా" అని అడుగుతుంది. "అమ్మా, చెల్లి నేను కూడా సహాయం చేశా. ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నాడు వీడు. నా నడుములు పడిపోయి చేతులు, కాళ్ళు అన్నీ నొప్పులు తెలుసా" అని అంటాడు రాజు. "అన్నయ్య నిజం చెప్పు. నీకు వంట రాదు కదా! నువ్వెలా చేశావు" అని అడుగుతుంది సంధ్య. "అంత మాట అన్నావేంటి చెల్లి? నాకు వంట రాకపోతే ఏమి? మా బావగాడికి వచ్చు కదా! అన్నీ నేనే అందించా" అని అంటాడు. ఇంక మాటలాపి "ముందు పద సంధ్య" అని తనని తీసుకొని పక్కనే ఉన్న చిన్న టెంట్ దగ్గరికి వస్తాడు అర్జున్. అక్కడ ఉన్నవన్నీ చూసి అర్జున్ వంక చూసి "ఇన్ని రకాలు ఎలా చేశావు? నాకు చెప్పి ఉంటే ఇద్దరం కలిసి చేసేవాళ్ళం కదా! నా కోసం నువ్వు ఒక్కడివే ఇంత కష్టపడతావా" అని కొంచెం డల్‌గా ఉంటుంది. "నీ కోసం ఏంటి? నా కోసం ఏంటి? నేను మనందరి కోసం చేశా. అలాగే నా బుల్లి సంధ్య పుట్టింది ఇప్పుడే కదా! మరి అలాంటప్పుడు తనకి పని ఎలా చెప్తా" అని నవ్వుతూ ఉంటాడు. "మీ మాటలు అయిపోతే అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు" అని అంటూ వచ్చింది అక్కడికి చిన్ని, అర్జున్ చెల్లి. చిన్ని నెత్తి మీద ఒకటి పీకి "తిను నా చెల్లి" అని పరిచయం చేస్తాడు అర్జున్. చిన్ని సంధ్య దగ్గరకు వచ్చి "హ్యాపీ బర్త్‌డే వదిన" అని అంటుంది. సంధ్య చిన్ని వంక షాక్ అయ్యి చూసి తను పిలిచిన వదిన అనే పిలుపు ఎంత బాగుందో అని అనుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన రాజు చిన్ని మాటలు విని నవ్వుతూ "చెల్లి మీ మాటలేనా? పెట్టేదేమైనా ఉందా? అసలే ఆకలి దంచేస్తుంది" అని అంటాడు. చిన్ని రాజు వంక చూసి చూడనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్ని అలా వెళ్ళిపోవటంతో రాజు మొహం మార్చేస్తాడు. అర్జున్ గమనించి రాజు అని పిలిచి "అన్నీ సర్ది బయటకు తీసుకొనిరా" అని చెప్పి అర్జున్, సంధ్య కొన్ని ఐటెమ్స్‌ని చిన్నగా బయటికి తెస్తారు. అక్కడ ఉన్న అందరికీ ప్లేట్స్ ఇచ్చి అందులో పులిహోర, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, ఎగ్ కర్రీ ఇలా అన్ని రకాలు ఉంటాయి.